విజయ్ సేతుపతి మహారాజా సినిమా గుర్తుంది కదా, మొన్న జూన్లో రిలీజ్ అయిన సినిమా మనకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. అంటే థియేటర్స్లో ఈ సినిమా అంటే నేను చూశాను, నాకు కూడా చాలా బాగా నచ్చింది. మనకు 20 కోట్ల బడ్జెట్లో తీస్తే ఈ సినిమా అప్పుడు మనకు తెలుగు, తమిళ్ అండ్ హిందీ అంతా కలిపి 104 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్కువగా తమిళనాడు నుంచి వచ్చే, తెలుగులో కూడా మంచి హిట్, సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా. ఆ తర్వాత ఓటీటీలో వచ్చింది, నెట్ఫ్లిక్స్లో కూడా పెద్ద హిట్ అయింది సినిమా, చాలామంది చూశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకంటే, మొన్న 3 వారాల క్రితము ఈ సినిమాను చైనాలో డబ్ చేసి రిలీజ్ చేశారు చైనాలో. అంటే ఇంతకుముందు చైనాలో మనకు మన దంగల్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. అక్కడ దంగల్ కానీ, సీక్రెట్ సూపర్ స్టార్ కానీ, అమెరికాని 2 సినిమాలు పెద్ద హిట్లు. అక్కడ అడపాదడప మన సినిమాలు పోతున్నాయి. అటు వచ్చి మన బాహుబలి కూడా అక్కడ డబ్ చేసి వదిలినప్పుడు బాహుబలి సరిగ్గా ఆడలేదు అక్కడ. అయినా కానీ ఒక 80 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది టోటల్ రన్లో బాహుబలి పార్ట్ 1. పార్ట్ 2 అది వచ్చేసి నాకు తెలిసి అంతే. బాహుబలి 1 కాదు, బాహుబలి 2 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి అంటే బాహుబలి 2 వచ్చేసి అక్కడ కూడా వాళ్ళు ఇలాంటి సినిమాలు తీస్తారు, జానపద సినిమాలు కాబట్టి. ఇలా మనకు మహారాజా సినిమాని డబ్ చేసి వదలడం వల్ల పిచ్చగా చూస్తున్నారు చైనాలో. 18 రోజుల్లోనే అక్కడ 82 కోట్లు వచ్చేది ఆ సినిమాకి అక్కడ గ్రాస్. ఇంకా వస్తాయి కలెక్షన్స్. సో బాహుబలి 2ని క్రాస్ చేసింది కలెక్షన్స్లో అని చెప్పడానికి ఉద్దేశమే ఈ వీడియో. చైనా డబ్బింగ్ వర్షన్లో ఈ మన మహారాజా 50వ సినిమా మన విజయ్ సేతుపతికి మంచి సినిమా. ఇక్కడ హిట్ అయింది, ఇప్పుడు చైనాలో హిట్ అయింది సినిమా. ఇక ఇండియాలో ఒక 100 కోట్లు వస్తే అక్కడ ఒక 80 కోట్లు వచ్చాయి. సో 180 కోట్లు మొత్తంగా టోటల్ కలెక్షన్స్. ఇంకో 20 కోట్లు ఈజీగా వస్తాయి చైనాలో. సో 200 కోట్లు దాటుతుంది ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే. అది మన విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా. మనకు ఇండియాలో తెలుగు, తమిళ, హిందీలో 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇప్పుడు చైనాలో రిలీజ్ అయింది. 18 రోజుల్లోనే అక్కడ 80 కోట్లు గ్రాస్ కలెక్ట్, 82 కోట్లతో బాహుబలి టోటల్ రన్ కలెక్షన్స్, చైనా కలెక్షన్స్ని బీట్ చేసింది. చైనాలో బాహుబలి 2కి 80 కోట్లు వచ్చాయి, ఇప్పుడు 82 కోట్లతో క్రాస్ చేసింది. ఇంకా త్వరలోనే 100 కోట్లు వస్తాయి చైనాలో కూడా. సో ఇండియాలో 100, చైనాలో 100, 200 కోట్ల గ్రాస్తో సినిమా టోటల్ కలెక్షన్స్ ఉండబోతుంది. ఓకే, బాయ్.